పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తు సందేశం కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం పలుకుతూ ఉన్నాను. క్రీస్తునాథుని ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, గత కొన్ని ఎపిసోడ్లలో మనం ప్రార్థన యొక్క రూపాలు వాటిని గురించి చర్చించుకుంటూ ఉన్నాము. ఒకరోజంట ఒక వడకం జరుగుతూ ఉంది. బ్రదర్లకు వడకం జరుగుతూ ఉంటే ఒక బ్రదర్ ఏమో తన గదిలో కూర్చొని ధ్యానం చేస్తూ ఉన్నాడు, ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఆయన కిటికీలో నుంచి బయటికి చూసినప్పుడు బయట ఒక బ్రదరు అక్కడ ఉన్నటువంటి ఉద్యానవనం ఆ గార్డెన్లో అటు ఇటు తిరుగుతూ తచ్చాడుతూ ఉన్నాడు. అది చూసి ఈ బ్రదర్కు ఒక రకమైనటువంటి కోపం కలిగింది. వాళ్ళ యొక్క గురువు దగ్గరికి వెళ్ళి, నేను రూమ్లో ఉండి ప్రార్థన చేసుకుంటుంటే బుద్ధిగా కూర్చొని ఆ బ్రదర్ ప్రార్థన చేయకుండా గార్డెన్లో ఆ పూల మొక్కలను చూస్తూ అటు ఇటు తిరుగుతూ ఏదో పరధ్యానంగా ఉన్నాడు అని కంప్లైంట్ చేశాడంట. కంప్లైంట్ చేసినప్పుడు ఆ గురువు గారు ఆ బ్రదర్కి చెప్పాడు, బ్రదర్ గారండి, ఒక్కొక్కళ్ళు వేరువేరుగా ఉంటారు. పుర్రెకో బుద్ధి జెహకో చాపల్యం అన్నట్టు. నీకేమో ఈ గదిలో కూర్చొని చక్కగా నువ్వు ఫోకస్ చేసి నువ్వు ప్రార్థించగలుగుతున్నావు. ఆ బ్రదర్ గారికి గదిలో కూర్చొని ప్రార్థించే కంటే ప్రకృతిలో ఉండి ప్రార్థించడం ఆయనకి అలవాటు అవుతూ ఉంది. అందువలన ఆయన ప్రార్థన తక్కువ, నీ ప్రార్థన ఎక్కువనేం కాదు, లేక ఆయన ప్రార్థన ఎక్కువ, నీ ప్రార్థన తక్కువనే కాదు. ఎవరి స్థితిగతులను బట్టి, ఎవరి యొక్క అవసరాలను బట్టి, ఒక్కొక్కరి మానసిక స్థితిని బట్టి వారు ప్రార్థించగలరు అని ఆ గురువు గారు ఆ బ్రదర్ గారికి జ్ఞానోపదేశం చేశాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నేను ఇంతకుముందు చెప్పినట్లుగా పుర్రెకో బుద్ధి జెహకో చాపల్యం అంటారు. అంటే ఒక్కొక్క తలకి ఒక్కొక్క బుద్ధి ఉంటుంది. అందరూ ఒకేలాగా ఉంటున్నారా? లేదు. అందరి బుద్ధి ఒకేలాగా ఉంటుందా? లేదు. కొందరు బుద్ధిమంతుల్లాగా మెలుగుతూ ఉంటే కొంతమందికి బుద్ధి వెర్రితలలు వేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా జెహకో చాపల్యం రుచి విషయంలో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైనటువంటి ఎన్నిక ఉంటుంది. కొంతమందికి తీపి అంటే ఇష్టం, కొంతమందికి చేదు అంటే ఇష్టం, కొంతమందికి పుల్లటిది అంటే ఇష్టం. ఈ విధంగా రుచులు కూడా చాలా మార్పులు ఉన్నాయి. ఆ విధంగా చూసుకుంటే ఈ ప్రార్థన అనే పద్ధతులు కూడా బోల్డ్ అన్ని ప్రార్థన పద్ధతులు ఉన్నాయి. వాటిలో మనకు అనుగుణమైనటువంటి ప్రార్థన రూపం ఏదైతే మన యొక్క ఆధ్యాత్మిక శక్తికి, లేకపోతే ఏదైతే మన మానసిక శక్తికి ప్రభావితం చేస్తుందో, సరిపోతుందో దానిని మనం ఎన్నుకొని దాని నుండి లబ్ధి పొందడానికి, ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధించడానికి ప్రయత్నించాలి అని ఈ సందర్భంగా ఒక చిన్న మనవి చేసుకుంటూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, గత ప్రార్థనల్లో కొన్ని మనం చూసాం. ఈరోజు ప్రార్థనలో మనము లెక్సియో డివినా అనే ప్రార్థన గురించి చర్చించుకుందాం. లెక్సియో డివినా ఈ ప్రార్థన బెనడిక్ట్ మఠ సభ్యులు బాగా ప్రచారం చేశారు. వాళ్ళ ప్రార్థన ఎలా ఉంటుందంటే, బైబిల్ తీసుకుంటారు. బైబిల్ తీసుకొని అందులో ఏదన్నా వాక్యాన్ని కానీ పదాన్ని కానీ తీసుకొని దాని మీదే ధ్యానం చేస్తూ, దాని మీదే పునరావృతం అవుతూ వాళ్ళ ఆలోచనలు దాని గురించే ఆలోచిస్తూ, ధ్యానిస్తూ, చింతన చేస్తూ ఉంటారు. అప్పుడు వారికి కలిగే జ్ఞానోదయం, లేకపోతే ఆ లోతులు, అర్థాలు అవన్నీ కూడా వాటిని వాళ్ళు పరిగ్రహించుకొని ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతారు. అది బెనడిక్ట్ మఠ సభలు, అందులో ఉండే సభ్యులు చేసినటువంటి ఒక ప్రార్థన. ఈ ప్రార్థన దానికి దగ్గరగానే ఉంటుంది, దాదాపు అదే విధంగా ఉంటుంది. కానీ ఇందులో కొన్ని స్టెప్స్, అంటే కొన్ని
అంతస్తులు ఉన్నాయన్నమాట. అవేంటంటే లెక్సియో అనేది ఉంది, మెడిటాషియో అనేది ఉంది, ఒరాషియో, కాంటంప్లేషియో, యాక్సియో. వీటిని తెలుగులో కూడా నేను అనువదిస్తాను. ఇప్పుడు మన ఒక దైవ గ్రంథాన్ని తీసుకొని అందులో ఏదన్నా ఒక వాక్యం కానీ ఒక అధ్యాయం కానీ జాగ్రత్తగా మనం చదువుకుంటూ ధ్యానిస్తూ ఉండాలి. ఉదాహరణకి కీర్తన 23వ కీర్తన, ప్రభువే నా మంచి కాపరి. లేకపోతే యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం 1 నుండి 9వ వచనాల వరకు చూసుకుంటే, నేను ద్రాక్షవల్లిని మీరు కొమ్మలు. ఇటువంటి దైవ వాక్య విభాగాలు మనం తీసుకొని మొట్టమొదటి స్టెప్ ఏంటంటే, మొట్టమొదటి అంతస్తు మెట్టు లెక్సియో అంటే ఏం లేదు, చదవడం. ముందుగా ఆ వాక్య భాగాన్ని చదువుతారు, దానిని లెక్సియో అంటారు. రెండవ మెట్టు ఏమిటంటే మెడిటాషియో అంటే ధ్యానం చేయడం. ఆ పదం గురించి, వాక్యం గురించి పునరావృతం చేసుకుంటూ మనసులో దాని యొక్క గూఢార్థ భావాల్ని ధ్యానించుకుంటూ ఉంటారు. అది మెడిటాషియో అంటారు. మూడవ మెట్టు ఏమిటంటే ఓరాషియో అంటే ప్రార్థించడం, స్వర ప్రార్థన అంటారు. ఈ ప్రార్థించడంలో అంటే నువ్వు ఆ ధ్యానం చేసినప్పుడు నీకు అందినటువంటి జ్ఞానోదయం, లోతుపాతులు, అర్థమైనటువంటి గోచరించినటువంటి విషయాలు, జ్ఞాన సంబంధమైన అంశాలు, వీటన్నిటినీ కూడా మనం ప్రార్థన రూపంలో పెట్టాలి. ఏది మన స్వర ప్రార్థన ద్వారా ప్రార్థన రూపంలో పెట్టాలి. కొన్ని పాటల రూపంలో కూడా పెట్టవచ్చు, భజనల రూపంలో కూడా పెట్టవచ్చు. నీ స్వంత మాటల్లో నువ్వు దేవుడికి ప్రార్థన చేయాలి. అది మూడవ మెట్టు అయితే, నాలుగవ మెట్టు ఏమిటంటే ఆ దేవుడిచ్చే సందేశాన్ని శ్రద్ధగా వినాలి. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి? మనం నోరు మూసుకోవాలి. మన ప్రార్థన అంతా అయిపోయింది. భక్తిగా, నిశ్శబ్దంగా ఆ ధ్యానంలో దైవ వాక్కు కోసం, లేకపోతే దైవ సందేశం కోసం, జ్ఞానోదయం కోసం మనం ఎదురు చూస్తూ ఉండాలి. అప్పుడు నీ హృదయాంతరంగంలో దేవుడు నీతో మాట్లాడతాడు, నీతో సంభాషిస్తాడు. దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడతాడు. దాని ద్వారా ఎదురైనటువంటి కొన్ని అనుభవాలను నీకు జ్ఞప్తిలోకి తీసుకుని వచ్చి వాటి ద్వారా నీకు ఒక సందేశాన్ని చాలా దృఢంగా, బలంగా ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆ వినగలిగేటటువంటి చెవులు మనకు ఉండాలి, అర్థం చేసుకునేటువంటి హృదయం మనకు ఉండాలి. అందువల్ల నిశ్శబ్దంగా దైవ సందేశాన్ని వినడానికి మనల్ని ఆయత్తం చేసుకునేదే కాంటంప్లాషియో అంటారు. ఈ నాలుగో మెట్టు అయిపోయిన తర్వాత ఐదో మెట్టు వస్తుంది. అదేంటంటే యాక్సియో అంటే యాక్షన్. నీకు ఈ ప్రార్థనలో లభించిన ఫలం గురించి నువ్వేం చేయబోతున్నావు, నువ్వే నిర్ణయం తీసుకోబోతున్నావు, నువ్వే ప్రయోగాత్మకమైన లేక చేయవలసినటువంటి పను లేకపోతే నిర్ణయం అది ఏం తీసుకున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు అనేదాన్ని యాక్సియో అంటారు. అంటే దైవ సందేశాన్ని, జ్ఞానాన్ని మన జీవితంలోకి అన్వయించుకొని దాన్ని పాటించడము. మొట్టమొదటి మెట్టు
జాగ్రత్తగా ఒకసారి గమనించుకోండి. మొట్టమొదటి మెట్టు లెక్సియో అంటే చదవడం, పఠించడం. రెండవ మెట్టు మెడిటాషియో అంటే ఒక పదం లేక వాక్యాన్ని పదే పదే చింతన చేయడం, ధ్యానించడం. మూడవ మెట్టు ఒరాషియో. ఓరాషియో అంటే స్వర ప్రార్థన. నోటితో మనం ప్రార్థించాలి, లేకపోతే పాట పాడాలి, లేకపోతే గానం చేయాలి. ఇంకా తర్వాత 4వ మెట్టు కాంటెంప్లాషియో అంటే ఒక నిశ్శబ్దంలో ధ్యానం చేస్తూ దైవ సందేశాన్ని ఆలకించడానికి మన వంతు ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. ఇంకా 5వ మెట్టు యాక్సియో అంటే మనం యాక్షన్ తీసుకోవడం. దైవ సందేశం మనకు అందించినందుకు గాను ఒక నిర్ణయం కానీ లేకపోతే చేయవలసిన కార్యం కానీ మనం గట్టి దృఢ పట్టుదలతో ఒక నిర్ణయం తీసుకొని దానికి కట్టుబడి ఉండి దాన్ని నిజ జీవితంలో మనం వర్తింప చేసుకోవాలి. అది జరిగేటట్లుగా చూసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక చిన్న ఉదాహరణ ద్వారా ఈ 5 మెట్లు ఎలా ప్రతిఫలించవచ్చో నేను ఒకసారి మీ ముందు చూపించదలుచుకున్నాను. ఉదాహరణకు యోహాను సువార్త 15వ అధ్యాయము వచనములు 1 నుండి 9 వరకు చూసుకుంటే, ద్రాక్షావల్లి కొమ్మలు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఎంతో లోతైన సత్యం కలిగినటువంటి దైవవాక్కు ఉన్నది. నేను ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయి. నా యందు ఫలింపని ప్రతి కొమ్మను ఆయన తీసివేయును. ఫలించు ప్రతి తీగ అధికముగా ఫలించుటకై ఆయన దానిని కత్తిరించి సరిచేయును. నేను మీతో చెప్పిన మాట వలన మీరు ఇప్పుడు శుద్ధులైతిరి. నేను మీ యందు ఉందును, మీరు నా యందు ఉండుడు. ద్రాక్షావల్లి యందు ఉండని కొమ్మ దానంతటది ఫలింపజాలదు. నేను ద్రాక్షావల్లిని, మీరు కొమ్మలు. ఎవడు నా యందు ఉండునో, నేను వాని యందు ఉందునో, నేను ఎవని యందు ఉందునో వాడు అధికముగా ఫలించును. ఏలన నేను లేక మీరు ఏమీయూ చేయజాలరు. ఈ విధంగా ఈ యొక్క వాక్య భాగం ఉంటుంది. వీటిలో మీకు నచ్చినటువంటి ఒక్క పదం కానీ, లేకపోతే ఒక పదాల సమూహం కానీ, లేకపోతే ఒక వాక్యం కానీ, మీకు ఏదైతే సూటిగా అయస్కాంతంలాగా ఆకర్షిస్తుందో ఆ పదాన్ని లేకపోతే ఆ వాక్యాన్ని తీసుకొని దాని మీదే మనసు లగ్నం చేసి ఈ 5 మెట్ల ధ్యానంలో మనం పాల్గొనాలి. 5 మెట్ల ప్రార్థనలో మనం పాల్గొనాలి. ఉదాహరణకు ఈ యొక్క వాక్య భాగంలో నాకు 5వ వచనం అయినటువంటి నేను ద్రాక్షావల్లిని, మీరు కొమ్మలు. నేను ద్రాక్షావల్లిని, మీరు కొమ్మలు అని ప్రభువు చెబుతూ ఉన్నాడు. ఈ ఒక్క వాక్యం నాకు సూటిగా తాకిందనుకోండి, అయస్కాంతంలాగా ఆకర్షించిందనుకోండి, దాని మీదే నా దృష్టి ధ్యాస అంతా ఉంటుంది. మొట్టమొదటి భాగం లెక్సియో చదివాను. ఇప్పుడు తరువాత భాగం మెడిటాషియో అంటే దాని గురించి నేను చింతన చేయాలి. నేను ద్రాక్షావల్లిని అని ఎవరు చెబుతున్నారు? యేసు ప్రభువు చెబుతున్నారు. మీరు నా కొమ్మలు అని ప్రభువు చెబుతున్నాడు. ద్రాక్షావల్లి కొమ్మలు అనగానే మన కళ్ళ ముందు ఒక ద్రాక్ష తీగ ఆవిష్కరించబడుతుంది. ద్రాక్ష చెట్టు ఎలా ఉంటుంది? ఒక ప్రాకిడి తీగ మొక్క. అది బలంగా ఒక ఆధారానికి అల్లుకొని ఉంటుంది. దానికి కొమ్మలు ఎలా ఉంటాయి? కొమ్మలు కూడా తీగల్లాగానే ఉంటాయి. ఈ కొమ్మలు ద్రాక్ష చెట్టుకు లేకపోతే ద్రాక్షవల్లికి అంటుకొని ఉంటాయి. ఆ అంటుకొని ఉండడం వల్ల ఆ కొమ్మలో నుంచి సారము, జీవము అంతా కూడా రెమ్మలకు పాకుతుంది. అవి నీళ్లు కానీ, ఖనిజాలు కానీ, అవసరమైనటువంటి పోషణ కానీ, శక్తి కానీ, ఉనికి కానీ
ఈ ద్రాక్షావల్లి ద్వారానే ఆ కొమ్మలకు రెమ్మలకు అందుతుంది. ఈ కొమ్మలు రెమ్మలు ఆకులు పుష్పాలు కలిగి ఉంటాయి. ఆ పుష్పాలు తర్వాత ఫలాలుగా తయారవుతాయి, ద్రాక్ష గుత్తులుగా తయారవుతాయి. ఒక కొమ్మ ద్రాక్ష తీగ నుంచి వేరు చేయబడినప్పుడు దానికి ఉనికి ఉంటుందా? ఉండదు. ఆ విధంగా చూసుకుంటే ఒక కొమ్మ ద్రాక్ష తీగకు అంటుకట్టబడి లేక అది దానిలో అంతర్భాగమైనప్పుడు దాని నుండి అది పెరుగుతున్నప్పుడు అది అధికంగా ఫలిస్తుంది. ఎందుకంటే ఆ ద్రాక్ష చెట్టు, ఆ ద్రాక్షావల్లి ద్రాక్ష ముఖ్యమైనటువంటి కాండం ద్వారా దానికి కావలసిన పోషకాలన్నీ ఉంటాయి. ప్రభువు చెబుతున్నాడు, నేను ద్రాక్షావల్లిని, మీరు నాదు రెమ్మలు. అంటే క్రీస్తు యందు నేను నెలకొని ఉండాలి. ఎప్పుడూ క్రీస్తుకి అంటిపెట్టుకుని ఉండాలి. ఒక కొమ్మ చెట్టుకి ఎలా అయితే అంటగట్టబడి ఉంటుందో, అంటే అంతర్భాగంగా ఉంటుందో, ఒక భాగంలాగా ఉంటుందో, నేను క్రీస్తుతో జతకట్టబడినప్పుడు అప్పుడు నేను అధికంగా ఫలిస్తాను. నేను ఫలించనప్పుడు ఆ కొమ్మ నా నుంచి వేరు చేయబడుతుంది. ఆ కొమ్మ తీగ నుంచి వేరు చేయబడుతుంది. అంటే నేను ఫలించనప్పుడు క్రీస్తులో నేను క్రీస్తు నుండి వేరు చేయబడతాను. అప్పుడు నేను నిష్ప్రయోజకుడిగా తయారవుతాను. కొమ్మలోనున్నటువంటి ఆ జీవము ఆ చెట్టులో ఉన్న సారము. అందువలన ప్రభువు లేకుండా మనం ఏమి చేయలేము. ప్రభువుతో జతగా ఉన్నప్పుడే మనం ఏదైనా చేయగలము, మనం అధికంగా ఫలించగలము అని ఈ భావనలన్నీ కూడా ఈ మెడిటాషియో అనేటువంటి ప్రక్రియలో, చింతన ప్రార్థనలో మనకు తిరుగుతూ ఉంటాయి.